యెషయా ఎంతో భారంగా ప్రవచిస్తున్నాడు. దోపిడిగాండ్రు వచ్చి రాజ్యాన్ని దోచుకుంటారు. ఇలాంటి పరిస్థితులు దేశ ప్రజలలో కొందరి వల్లనే కలుగుతాయి. కొందరు శత్రురాజులకు అమ్ముడు పోయిన వారున్నారు. రాయబారులేమో ఈజిప్టు సహకారాన్ని అభ్యర్థిస్తున్నారు. కొందరు మత సంబంధ వేషధారులున్నారు. ఇవన్నీ నిరుత్సాహకరమైన పరిస్థితులే అయినా ప్రవక్తకు కొన్ని విషయాలలో ప్రోత్సాహం కలిగింది. దేవునియందు ప్రగాఢ విశ్వాసముంచిన కొందరున్నారు. వారు దేశం కోసమై విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనలో దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు మన ప్రార్థనలకు సత్వరమే జవాబిస్తాడు. మన దేవుడు రాజు, సార్వభౌముడు. ఆయన మహిమాన్వితుడు, సర్వశక్తిమంతుడు. సోదరుడా, సోదరి, నీవు ఎటువైపు చూస్తున్నావు? విజ్ఞాపన ప్రార్థనలు చేసే శేషిత జనాంగంలో నీవు ఒకడివా? సరే, దేవుని ప్రజలను, వారి దేశాన్ని పాడు చేసేవారికి శ్రమ. అష్షూరు దేశాన్ని ఉద్దేశించిన తీర్పు ప్రవచనం. ఈ అధ్యాయం యూదా భూమిని గురించిన ప్రవచనం. శేషిత ప్రజలు చేసే ప్రార్థన. దోచుకొనబడకపోయినా దోచుకుంటూ ఉండే నీకు శ్రమ. నిన్నెవరూ వంచకపోయినా వంచిస్తూ ఉండే నీకు శ్రమ. నీవు దోచుకోవడం మానిన తరువాత నీవు దోచుకొనబడతావు. నీవు వంచడం ముగించిన తరువాత జనులు నిన్ను వంచిస్తారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన ఆధ్యాత్మిక నైతిక సూత్రం: మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. గమనించండి, హిజ్కియా కాలంలో సన్హెరీబు దండెత్తి వచ్చాడు. అతడు అష్షూరు రాజు. ఇదిగో అష్షూరు, నీవు నా ప్రజల జోలికి పొయ్యావో నేను నీ మీద కఠిన చర్య తీసుకుంటాను, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. పగ తీర్చుకోవడం నాది, అది నాకు వదిలేయండి, నేను చూచుకుంటాను అంటున్నాడు దేవుడు. ఇది మహాశ్రమల కాలంలోని సంఘటనకు ప్రవచనం కూడా. అప్పుడు పునరుద్ధరించబడిన రోమక సామ్రాజ్యం ఇశ్రాయేలు రాజ్యాన్ని అంత్యక్రీస్తు విధ్వంసం చేస్తాడు. క్రీస్తు రెండో రాకడలో అంత్యక్రీస్తు అంతం. ఇదంతా ప్రవచనం. అప్పుడు దేవుని ప్రజలు చేసే ప్రార్థన: యెహోవా, నీకోసమై కనిపెట్టుకుని ఉన్నాము, మా యందు కరుణించు. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండు. శేషిత జనాంగం అప్పుడు ఇదే ప్రార్థన చేస్తారు. ఇది సుదూర భవిష్యత్తులో నెరవేరవలసిన ప్రవచనం. రాయబారుల ప్రయత్నాలు విఫలమైపోగా వారు ఏడుస్తున్నారు. అన్యజనులు చెదరిపోతారు. చీడపురుగులు మిడతల్లాగా వారు మీ మీదికి వచ్చి పడతారు. మహాఘనుడైన యెహోవా ఉన్నత స్థలమందు ఉండి న్యాయముతో నీతితో సీయోనును నింపుతాడు. రక్షణ బాహుళ్యము, బుద్ధిజ్ఞానముల సమృద్ధి దేవుని ప్రజలకు కలుగుతుంది. అయితే 7-8 వచనాలలో వారి శూరులు బయట రోదనము చేస్తున్నారు. సమాధాన రాయబారులు ఘోరముగా ఏడుస్తున్నారు. రాజమార్గాలు పాడైపోయాయి, త్రోవలో నడిచేవారే లేరు. అష్షూరు నిబంధన మీరింది, పట్టణాలను అవమానపరిచింది, నరులను తృణీకరించింది. శిఖరాగ్ర సమావేశాలు, సంధి రాయబారాలు ఎన్ని జరిగించినా లోకానికి శాంతి లేదు. రాను రాను లోకం యుద్ధం వైపే మొగ్గు చూపుతోంది. లెబానోను, షారోను ఎడారి, బాషాను, కర్మెలు ఇవన్నీ ఆశాభంగం చెందాయి, క్షీణించాయి. వాడిపోయి ఎడారులై ఆకులు రాలిన చెట్లు. వీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కంటారు. వారి ఊపిరే అగ్నిగా మారి వారిని దహించి వేస్తుంది. జనములు సున్నపు బట్టీలలాగా కాలిపోతాయి, మంటలో మళ్లీ కంపలైపోతాయి. 13-14 వచనాలు: దూరస్థులారా, ఆలకించండి, నేను చేసిందాన్ని చూడండి.
సమీపస్తులారా, నా పరాక్రమాన్ని తెలుసుకోండి. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు. వణుకు భక్తిహీనులను పట్టింది. మనలో ఎవడు నిత్యము దహించే అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుస్తున్న వాటితో నివసింపగలడు? నీతిని అనుసరించి నడుస్తూ, యథార్థముగా మాట్లాడుతూ, నిర్బంధం వలన వచ్చే లాభాన్ని ఉపేక్షిస్తూ, లంచం పుచ్చుకోకుండా తన చేతులను మలుపుకొని, హత్య అనే మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసిస్తాడు. గమనించాలి, దూరాన ఉన్నవారు అన్యులు, దగ్గరగా ఉన్నవారు ఇశ్రాయేలు ప్రజలు. అందరూ దేవుణ్ణి మహిమపరచాలి. సియోనులో ఉన్న పాపులెవరు? వీరు కపట ఇశ్రాయేలీయులు. వీరందరూ నిర్దేవులు. అయితే మన దేవుడు దహించే అగ్ని, పరిశుద్ధ దేవుడు. ఆ రోజున దేవుడు అందరికీ తీర్పరి. ఈ రోజున మనం సమస్త ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నాము. మానవులంతా సువార్తను నమ్మి దేవుని వద్దకు రావాలి. ఎంతకాలం ఈ అవకాశముంటుందో చెప్పలేము. క్రీస్తునందు విశ్వసించిన వారు నీతిమంతులై ఆ నీతిలోనే జీవించాలి, కొనసాగాలి. నీతిమంతుడు విశ్వాసము వల్లనే జీవిస్తాడు. పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అత్యధికంగా విస్తరిస్తుంది. తుట్టతుదకు దేవుడు తన ప్రజలను పూర్తిగా విమోచిస్తాడు. పర్వతశిలలే అతనికి కోటలై అక్కడ అతనికి సమృద్ధిగా అన్నపానములు లభిస్తాయి. అలంకరించబడిన రాజును కన్నులారా చూస్తావు. విశాల దేశం నీకు కనపడుతుంది. భయంకరమైన వాటిని బట్టి నీ హృదయ ధ్యానం. జనసంఖ్య రాసేవారు, తూచేవారు, బురుజులను లెక్కించేవారు ఎక్కడున్నారు? వారు అనాగరికులు. గ్రహింపలేని గంభీర భాష, నీకు తెలియని అన్యభాష పలికే ఆ దినాన్ని నీవిక చూడవు. 20వ వచనం. ఉత్సవకాలములలో మనము కూడుకుంటున్న సియోను పట్టణాన్ని చూడు. నిమ్మళమైన కాపురముగా, తీయబడని గుడారముగా నీ కన్నులు యెరూషలేమును చూస్తాయి. దాని మేకులెన్నడూ ఊడదీయబడవు, దాని తాళ్లలో ఒక్కటైనా తెగదు. అక్కడ యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున ఉంటాడు. అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలమై ఉంటుంది. అందులో తెడ్ల ఓడ ఏదీ నడవదు. గొప్ప ఓడ అక్కడికి రాదు. శ్రోతలు వింటున్నారా? బబులోను యూఫ్రటీసు నదిని గురించి, అష్షూరు టైగ్రస్ నదిని గురించి, ఈజిప్టు నైలు నదిని గురించి అతిశయించవచ్చు. అయితే యెరూషలేముకు రేవు లేదు, నదీ తీరమేదీ లేని భూభాగమది. అయితే జకర్యా ప్రవచనం ప్రకారం 1000 ఏండ్ల పాలనలో యెరూషలేముకు రేవు పట్టణం అనుగ్రహించబడుతుంది. జకర్యా 14వ అధ్యాయం 4 నుండి 8వ వచనం వరకు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదము మోపగా అది నడిమికి విడిపోయి సగము అటూ సగము ఇటూ మధ్య లోయ ఏర్పడుతుంది. ఆ దినమున ప్రకాశమానమైనవి సంకుచితములు కాగా వెలుగు ఉండదు. ఆ దినము ప్రత్యేకమైనది. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగుతుంది. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రానికి, సగము పడమటి సముద్రానికి దిగుతాయి. వేసవి కాలమందు, చలికాలమందు అలాగే జరుగుతుంది. ఈ ప్రవచనానికి ఒక ఆధ్యాత్మిక అర్థమున్నది. మన ప్రభువు మహిమ ఆ రోజున రసధారలై ప్రవహిస్తుంది. ఇశ్రాయేలుకు కాపుదల, ఆశీర్వాదము యేసుక్రీస్తే. అప్పుడు యెహోవాయే మనకు న్యాయాధిపతి. ఆయనే మన శాసనకర్త, రాజు, రక్షకుడు. కుంటివారే దోపుడు సొమ్ము పంచుకుంటారు. 24వ వచనం. నాకు దేహములో బాగా లేదని
అందులో నివసించేవాడెవడూ అనడు. దానిలో నివసించే జనుల దోషము పరిహరించబడుతుంది. ఇది యెరూషలేముకు మహోజ్వలమైన భవిష్యత్తు. విశ్వాసనేత్రాలతో జరగబోయేది ముందుగా చూడాలి. ప్రవచనాల నెరవేర్పు తప్పక సిద్ధిస్తుంది. దేవునికి స్తోత్రం. యెరూషలేములో యేసుక్రీస్తు రాజై పరిపాలిస్తాడు. సమాధానకర్త అయిన అధిపతి శాంతి రాజ్యమేలుతాడు. మహాశ్రమల కాలం రాబోతోంది. ఆ తరువాత రారాజు రాబోతున్నాడు. తీతుపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనమిప్పుడు మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాము. ఆయన వచ్చి తన సంఘాన్ని ఎత్తుకపోతాడు. ఇక్కడ మిగిలి ఉన్నవారు మహాశ్రమల కాలం చూస్తారు. ఈ కాలం హార్మగెద్దోను యుద్ధంలో ముగింపునకు వస్తుంది. ఈ లోకం రాను రాను బాగుపడుతుంది అనుకుంటున్నారా? కాదు. రాను రాను లోకం మరీ మరీ చెడిపోతుంది. మానవుని పాపమంతా పాపపురుషుని వైపు, అంత్యక్రీస్తు అనబడే ధర్మ విరోధి వైపు చూపుతున్నది. చిట్ట చివరికి ఇదంతా హార్మగెద్దోను యుద్ధంగా పరిణమిస్తుంది. అంత్యక్రీస్తు పరిపాలన మహాశ్రమల కాలం. హార్మగెద్దోను యుద్ధంతో అది అంతరిస్తుంది. ఇహలోక రాజ్యాలన్నీ ముగిసిపోయే బిందువును ప్రవక్త చూచి మాట్లాడుతున్నాడు. 40వ అధ్యాయం నుండి చివరి వరకు భవిష్యత్ కాల జ్ఞానవాక్కులే. అష్షూరు లేదు, బబులోనూ లేదు. దేవుని రాజ్య దర్శనం మనకు ప్రవక్త చూపుతాడు. దేవుని అవతార మర్మం, దానికి ఇహలోక చరిత్ర సిద్ధపాటు. యెషయా 34వ అధ్యాయం 1వ వచనం, రాష్ట్రములారా నా వద్దకు వచ్చి వినండి, జనములారా చెవియొగ్గి ఆలకించండి. భూమి దాని సర్వసంపూర్ణత, లోకము దానిలో పుట్టినదంతా వినుగాక. యెషయా 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆకాశాన్ని భూమిని సాక్షులనుగా పిలిచాడు. ఇప్పుడు జాతులనే పిలిచి తన చిత్తమును, జాతులపై తన తీర్పు విధానాన్ని ప్రకటిస్తున్నాడు. 2వ వచనం, యెహోవా కోపము సమస్త జనముల మీదికి వస్తున్నది, వారి సర్వ సైన్యముల మీదికి ఆయన క్రోధం వస్తున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించాడు. ఇది యాకోబు శ్రమల కాలం, భూమికి ప్రసవ వేదన కాలం. నేటి చరిత్ర యావత్తూ దేవుని తీర్పులోకి పరిగెత్తుకుంటూ వెళుతున్నది. ప్రకటన గ్రంథంలోని ముద్రలు, బూరలు, పాత్రలు ఈ శ్రమలు ఎలా తీవ్రతరమవుతాయో వివరిస్తాయి. 3వ వచనం, వారిలో చంపబడిన వారు బయట వేయబడతారు, వారి శవాలు కంపు కొడతాయి, వారి రక్తము వలన కొండలు కరిగిపోతాయి. సోదరీ సోదరులారా, నోవహు అలనాడు జలప్రళయం వస్తుందని ఎంత చెప్పినా ప్రజలు నమ్మక నశించారు. ఈ రోజున కూడా రాబోయే తీర్పు ప్రవచనాలు నమ్మని వారి గతి కూడా అంతే. 4వ వచనం, ఆకాశ సైన్యమంతా క్షీణిస్తుంది, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడతాయి. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతా రాలిపోతుంది. శ్రోతలు గమనించారా? ఆకు రాలినప్పుడు ఆ ఆకును తిరిగి చెట్టుకు అతికించగలమా? అది నిలవదు, రాలి తీరుతుంది. అలాగే దేవుని తీర్పు లోకం మీదికి రాక తప్పదు, వచ్చి తీరుతుంది. తీరా తీర్పు వచ్చినప్పుడు దాక్కునే స్థలమేది? సోదరీ సోదరులారా, క్రీస్తునందే మన ఆశ్రయస్థానం. మనము దాక్కోవలసిన చోటు క్రీస్తునందే. దేవుని శత్రువులందరి ప్రాతినిధ్య సంకేతం ఇదూమియా లేక ఎదోము. 5వ వచనం, నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లుతుంది. ఎదోము మీద తీర్పు తీర్చడానికి నేను శపించిన జనము మీద
తీర్పు తీర్చటానికి అది దిగుతుంది. దేవుని ఖడ్గం నీతిని, సమాధానాన్ని, న్యాయాన్ని నెలకొల్పుతుంది. ఎదోము అంటే ఏశావు, శరీరానుసారమైన ప్రవృత్తికి ఏశావు సంకేతం. ఆదామునందు శరీరానుసారమైన మనస్సు కలిగి దేవునికి విరోధులైన వారందరూ ఎదోము సంబంధులే. రోమాపత్రిక 9:13 దేవుడేమంటున్నాడు? నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. దేవుడు ఎదోముకు తీర్పు తీరుస్తాడు. ఎదోమీయులు దేవునికి విరోధులు, దేవుని ప్రజలకు విరోధులు, దేవుని వాక్యానికి, దేవుని న్యాయానికి, సౌజన్యానికి విరోధులు. ఎదోము దేశములో ఆయన మహాసంహారము చేస్తాడు. ఎదోమీయుల భూమి రక్తముతో నానుతున్నది. 8 అది యెహోవా ప్రతిదండన చేసే దినం, సీయోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరం. ప్రియశ్రోతలు, మత్తయి సువార్త 5:18 ప్రభు అన్నమాట మరచిపోవద్దు. ఆకాశము భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకు దాని నుండి ఒక్క పొల్లైన సున్నా అయినా తప్పిపోదు. యెషయా 63:1-6 రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వస్తున్న ఇతడెవరు? శోభిత వస్త్రధారి, గంభీరంగా నడుస్తూ వస్తున్నాడు, బలాతిశయంతో వస్తున్నాడు. ఈయన ఎవరు? దానికి ఆయన జవాబు, నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే, రక్షించడానికి బలాఢ్యుడనైన నేనే. నేను ఒంటరిగా ద్రాక్షగానుగలు తొక్కాను, వారి రక్తము నా వస్త్రాల మీద చిందింది. నా బట్టలన్నీ డాగులే. ఇది పగ తీర్చుకునే దినం, నా ప్రజలకు విముక్తి చేయదగిన సంవత్సరం. వారి రక్తాన్ని నేలపై పారబోశాను. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, వింటున్నారా? దేవుడు తన స్వంత ప్రజలపై క్రమశిక్షణ చర్య తీసుకున్నాడు. ఆ తరువాత లోకరాజ్యాలన్నిటికీ తీర్పును ప్రకటిస్తున్నాడు. మహాయుద్ధం, అంతా పీనుగు పెంట. ఆకాశం దద్దరిల్లిపోతుంది. జంతువుల్లాగా సైన్యాలు వధకు గురి అవుతాయి. దేవుడు భూమికి కూడా తీర్పు తీరుస్తాడు. భూమి అంతా అరణ్యమైపోతుంది. ఎదోమే కాదు, లోకంలోని ప్రతి జాతి తీర్పును ఎదుర్కోవలసి వస్తుంది. దేవునికి ఎందుకింత కోపం? ఎందుకీ క్రోధం? సీయోను పక్షాన దేవుడు పోరాడతాడు. తన ప్రజలు అవిధేయులైతే వారికి క్రమశిక్షణ, అయితే తన వారి పక్షాన అన్యజాతులతో యుద్ధం చేస్తాడు కూడా. అబ్రహామీయ నిబంధన ఎన్నటికీ వీగిపోదు. మన దేవుడు నిబంధన దేవుడు. ప్రియ సోదరీ సోదరులారా, మీరు యెషయా ప్రవచనాలు ఇంతవరకు వింటున్నారు. కీర్తనలు 51:7 దావీదు ప్రార్థన, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు. అయితే యెషయా 1:16 మిమ్మును మీరు కడుగు కొనండి, శుద్ధి చేసుకోండి అని దేవుడంటున్నాడు. 2 కొరింథీ 7:1 పౌలు అంటున్నాడు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.